మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో? మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరం చేపల పులుసు ఫ్యాన్స్ అండి. ఇంకా మా అమ్మమ్మ స్టైల్లో చేస్తుందన్నమాట. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టము. నెక్స్ట్ లెవెల్లో తినేస్తాడన్నమాట ఈ చేపల పులుసుని. సో ఇది కూడా మీరు ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఈజీగా 40 మినిట్స్లో చేసేసేయచ్చు. ఇక్కడ నేను 1.5 kg చేపలకి ఒక 100 grams చింతపండు తీసేసుకొని నానబెట్టేసుకున్నాను. ఇక్కడ చేపలు చూపిస్తున్నా కదా, అలా నీట్గా క్లీన్ చేసేసుకుంటేనే చేప ముక్క అనేది టేస్టీగా ఉంటుంది. లేదు అంటే మొత్తం చేదు వస్తుంది, నీచు వాసన వస్తుంది అండ్ తొందరగా ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ నేను కల్లుప్పు అంటారు కదా, అది ఒక 1 స్పూన్ వేసేసుకొని మంచిగా నీట్గా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కడిగేసి ఒక 4-5 times అలా నీట్గా కడిగేసుకుంటే మనకి ఏమైనా బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇక్కడ సాల్ట్ కర్రీలో వేసేసుకుందాం. ఇప్పుడైతే ఒక 2.5 tablespoon కారము, ఒక 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండ్ కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా కలిపేసుకోండి. మెల్లిగా కలిపేసుకోండి, లేకుంటే ముళ్ళులు గుచ్చుకుంటాయి అన్నమాట. తర్వాత ఈ ఉంది కదా చింతపండు, ఒక హ్యాండ్ఫుల్ అట్లా వేసేసుకొని కలిపేసుకోండి. ఎందుకంటే మనం పోపు వేసే లోపు ఈ పులుపు అనేది ఎంతో కొంత చేప ముక్కకి పీల్చుకుంటుంది అన్నమాట. అప్పుడు మనకి ఉడికే టైంలో టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి మెంతి ఆకు ఒక హ్యాండ్ఫుల్ వేసేసుకోండి. టేస్ట్ బాగుంటుంది అండ్ ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అది లేకున్నా పర్లేదు, బట్ ఉంటే కనుక వేసేసుకోండి. ఇక్కడ చేపలు వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే వంట చేయండి. హై ఫ్లేమ్లో ఒక 60 seconds 1 minute అట్లా మెల్లిగా కలిపేసుకొని ఈ మిగిలిన చింతపండు ఉంది కదా, అది చేప ముక్క మునిగే వరకు పోసుకొని నెమ్మదిగా ఆ చేపల్ని సెటిల్ చేసేసేయండి. ఇది హై ఫ్లేమ్లోనే చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 10 minutes అలా పెట్టుకొని ఉడికించాలి. మెంతి పౌడర్ కంపల్సరీ అండి. మెంతి ఆకు లేకున్నా కూడా మెంతి పౌడర్ వేసేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఆఫ్టర్ 10 minutes చూస్తారు కదా, అట్లా ఆయిల్ పైకి తేలి చేప ముక్క ఉబ్బితే మనకు ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. సో ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. చూసారు కదండి, సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ బిగినర్స్ కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. మంచిగా ఇది పొద్దున చేసేసుకొని ఆఫ్టర్నూన్ వరకు తినేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.